సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు కూడా సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు ప్రారంభించింది. బ్యాలెట్ బ్యాగ్స్లు, ఓటర్ జాబితాలు సిద్ధం చేశాయి. ఈ నెల 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లు తమ ముందుకొచ్చిన బిల్లులపై 90 రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులపై రాష్ట్రపతిని స్పష్టత కోరినట్లు చెప్పారు. ప్రస్తుతం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయని, 50% రిజర్వేషన్ పరిమితిని తొలగించే మరో బిల్లు కూడా రాష్ట్రపతి పరిశీలనలో ఉందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం కూడా ఆ తర్వాతే తీసుకుంటామన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఏం చేయాలో న్యాయ నిపుణులతో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. అవసరమైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను హైకోర్టుకు వివరించి మరింత గడువు కోరుతామన్నారు. రేవంత్ రెడ్డి ప్రకటనతో సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు స్పష్టమైంది. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు 42% పెంచే ప్రయత్నంలో ఉండగా దీనిపై చట్టపరమైన సవాలు రావచ్చని అంచనా. ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశమే లేదని తెలుస్తోంది. అంటే ఈ నెల 30లోగా సర్పంచ్ ఎన్నికలు జరగకపోవచ్చు. కొంత సమయం పట్టే అవకాశం ఉంది.